అందరికీ నమస్కారం. తెలుగు రాశి ఫలముల ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీరు మంచివారు, కానీ అందరూ మంచివారు ఉండరు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు, కానీ వెనుక గొయ్యి తవ్వుతారు. మీ మనసులో ఉన్న విషయాల గురించి కానీ, లేకపోతే మీ యొక్క అభివృద్ధి గురించి కానీ, మీ డబ్బుల విషయం గురించి కానీ, ఏ విషయమైనా సరే వారితో చర్చించకూడదు. ఈరోజు మీరు ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. ఒకరితో వివాదం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. ప్రయాణంలో డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది. నిర్లక్ష్యం చేయటం వల్ల అది దెబ్బతింటుంది. పని వేగము నెమ్మదిగా ఉంటుంది. పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి. ఏదైనా పత్రంలో సంతకం చేయడానికి ముందు ఆలోచనతోటి మీరు పరిగణించాలి. మహిళలు ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో ఒప్పందం కుదుర్చుకోవద్దు. నిర్లక్ష్యం చేయటం వల్ల మీకు ఇన్ఫెక్షన్ వంటి పరిస్థితుల సమస్యల ద్వారా వెళ్ళవలసి వస్తుంది. పరిశుభ్రతను ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. చేదు అనుభవాలను పొందిన వారి పట్ల కోపాన్ని తగ్గించిన తర్వాత మీ సంబంధాలను మళ్ళీ ఎలా చేయాలో మీరు అర్థం చేసుకోవాలి. ఎలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు అయినా సరే మీరు ఈరోజు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి కొత్త ప్రదేశాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. జీవితంలో వచ్చేటటువంటి మార్పులను అంగీకరించండి. ప్రస్తుతానికి భాగస్వామి నుండి పరిమిత మొత్తాన్ని ఉంచడం నయమవుతుంది. మరి శరీరంపై పెరిగినటువంటి బరువు మరి ఈరోజు వాపు రెండు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి. తగిన మందులను సేకరించాల్సి ఉంటుంది. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం ద్వారా మేలు కలుగుతుంది. లక్కీ సంఖ్య మరి చూసినట్లయితే 71. లక్కీ కలర్ అయితే బ్లాక్. ఇక పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శివలింగానికి పూజలు సమర్పించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానము చేయండి. ఈరోజు పరిహారంలో 2 గరుడముఖ కాయలను తీసుకొని వాటిని దారములో చుట్టిన తర్వాత మెడలో ధరించడం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారం అయిపోతాయి. ఎలాంటి నెగిటివిటీ కూడా మీ దరి చేరదు. మీకు అంతా కూడా పాజిటివిటీ అనేది దరి చేరడం జరుగుతుంది. అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.